బంధమోక్షౌ. స్వర్గము, నరకము, ఈ బంధము, మోక్షము ఇవన్నీ కూడా మన మనసుల్లో ఉండేవే. నాకు ఫ్రీగా అయిపోవడం కావాలి, నేను ఫ్రీ అయిపోవాలి అనేది ఉంది చూశారు. వాంటింగ్ టు బి ఫ్రీ, అదో ఇప్పుడు ఫ్రీ కాదు ఇంకెప్పుడో ఫ్రీ అయిపోతాను, అది ఇంకొక బంధం. అతిపెద్ద బంధం అదే నిజానికి అంటున్నారు గురుదేవులు. మీరు అసలు ఫ్రీగా ఉన్నారా లేదా, బంధంలో ఉండిపోయారా, మోక్షం వచ్చిందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఆల్రెడీ ఫ్రీగానే ఉన్నారు, బంధంలో లేరు, దేది మిమ్మల్ని బంధించటం లేదు, మీరు ఆల్రెడీ ఫ్రీగా ఉన్నారు అని భావించండి. యాక్ట్ చెయ్యండి, పర్వాలేదు, కాసేపు ప్రిటెండ్ చెయ్యండి నేను ఫ్రీ. మీరు యాక్ట్ చేసినా చాలు, ప్రిటెండ్ చేసినా చాలు, నేను ఫ్రీగా ఉన్నాను కాసేపు అని అనుకున్నా చాలు, మీ సత్యాన్ని మీరు చూడగలుగుతారు. చూడండి ఎంత పవర్ఫుల్. ఫ్రీ అయిపోయాను అన్న ఊహ కూడా మిమ్మల్ని ఈ అరుపులు, గొడవ చెయ్యడాలు ఇదంతా ఒక ఊహ అంతే, నిజం కాదు అది అంతా. అది మీ సహజ గుణం కానే కాదు. నేను సంతోషంగా లేను అనేది మీ ఊహ. లేదు, అది కాసేపు ఉండే ఒక మూడ్, ఒక మేఘంలాగా వచ్చి వెళ్ళిపోయే ఒక ఫీలింగ్, అది అంతే, ఒక మూడ్ అంతే. మీ సహజ ప్రకృతి సంతోషంగా ఉండకపోవడం కాదు. కొంచెం లోపలికి వెళ్ళి తవ్వి చూడండి, మీకే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషాన్ని వదిలేస్తున్నాను నేను, ఇదంతా పైనే. ఏమనుకుంటూ అంటూ ఉంటాం మనం, అరటిపండు తొక్క కేకు మొక్క, దీనికోసం మనం వాళ్ళలా అన్నారు వీళ్ళలా అన్నారు, ఇదంతా పైనేనండి. భయం ఎప్పుడొస్తుంది? ద్వైతం, సెపరేషన్ రెండు ఉన్నాయి అని అనుకుంటేనే అజ్ఞానంతో నిజానికి నువ్వు సంపూర్ణుడవు, అంతటా చైతన్యం నిండి ఉంది. ఆ అనంత సృష్టితో నువ్వు ఏకమైపోయావు, ఆల్రెడీ నువ్వు అందులోనే ఉన్నావు, నీలోనే అనంతం ఉంది, నువ్వే అనంతము, ఆ చైతన్యమే. కల్పన మాత్రం ఏవైతుంది, ఇదంతా మీ ఊహ, సూపర్ ఇంపోజిషన్. ఏమది ఇందాకలు కూడా మనం గుర్తు చేసుకున్నాం మళ్ళీను. నేను ఏమీ కాదు, ఐఎమ్ నథింగ్ అంటూనే నేను ఒక ఇసుక రేణువంతండి, నేనే పాటి చెప్పండి అంటాము వినయం పేరుతో. అది మాత్రం ఎందుకు సెపరేషను? రకరకాల ఎగ్జాంపుల్స్ గురుదేవులు ఇచ్చారు ద్వైతం కోసం అని చెప్పి. సైతాన్ ఎప్పుడు భగవంతుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. భగవంతుడు సర్వవ్యాపి అయితే సైతాన్ కూడా అందులో భాగమే కదా. మళ్ళీ సైతాన్ వేరే ఉన్నాడా? కాదు. నువ్వు వేరే ఉన్నావా? భక్తుడు భగవంతుడు వేరు అనుకుంటే ఈ భయం మొదలవుతుంది. అందుకే జ్ఞాని అంటే నాకు ఇష్టము భక్తుడి కంటే కూడా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పున్నాడు. ఎందుకు? జ్ఞాని దగ్గర ఆ సెపరేషన్ లేదు. నువ్వు వేరు నేను వేరు, భగవంతుడు వేరు నేను వేరు అన్నది ఎప్పుడైతే వచ్చిందో, ఆ ద్వైతం ఉంది చూశారు, ఆ అజ్ఞానము నువ్వు సంపూర్ణుడవు కాదు, ఆ వేరు ఉంది చూసారు, అది భయాన్ని కలగజేస్తోంది. కిమ్మే కార్యం చిదాత్మన. ఎప్పుడైతే ఇలా ఉందో, ఆ ఊహల్లో ఉన్నామో, నేనేం తెలుసుకోగలను, నాకేమీ బాధ లేదు, ముక్తి కావాలి మోక్షం కావాలి అని నేను ఇప్పుడు కష్టపడని అవసరం లేదు దానికోసమని. స్వర్గము నరకము లేవు, అలాంటప్పుడు పుణ్యము పాపము ఏముంది?
ఏ నేను చెయ్యాల్సింది ఏమీ లేదు. పుణ్యం లేదు, పాపం లేదు, బంధం లేదు, మోక్షం లేదు. జనకులు వారు చెప్తున్నారు, నాకు అసలు ఏ ఉద్యోగము చెయ్యాల్సింది ఏమీ లేదు. అహో! ఒక్క ఒక ఆశ్చర్యం. అహో! ఒక సడన్ రియలైజేషన్. ఏమది? నువ్వే రాజు. ఏం చెయ్యనక్కర్లేదు. ఏం కావాలండి? ఒక పిడికెడు అన్నం, గుప్పెడు అన్నం ఉంటే చాలు. ఒక బ్రెడ్, జాము ఉంటే చాలు, పొట్ట నిండిపోతుంది. సడెన్‌గా జనకుల వారు రియలైజ్ అయ్యారు. అహో! నాకేం అవసరం లేదు. చూడండి, ఇక్కడ కూడా మనము 2 రకాలు మన గురుదేవులు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పున్నారు. విసిగిపోయి నాకేం అక్కర్లేదు అని విసుక్కోవడం, పారిపోవడం కాదు. జనకుల వారు చేస్తున్నది ఒక సంపూర్ణత్వం. అంతా నా దగ్గరే ఉంది. ఇంక నేనేం కోరుకుంటాను ప్రత్యేకించి? ఇదంతా నేనే అయినప్పుడు, చైతన్యమే నేనైనప్పుడు, అనంతంతో ఏకమైపోయినప్పుడు నాకింకే ఆ సంపూర్ణత్వంతో నాకేమీ వద్దు అని ఇక్కడ జనకుల వారు అంటున్నది. పారిపోవాలని చూస్తూ ఉంటారు అడవుల్లోకి జనాలు. గమనించండి. అబ్బా! ఈ మనుషుల మధ్య నేను పడలేనండి, పారిపోతాను దూరంగా అనుకుంటూ ఉంటారు. ఆ! ఏ అడవిలోకో పారిపోవాలనుకుంటూ ఉంటారు. భయస్థుడు ఎప్పుడూ కూడా మనుషుల మధ్యలోనే ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఇంకొంతమంది ఉంటారో, చుట్టూ మనుషులుంటే టాలరేట్ చెయ్యలేరు. చిరాకొచ్చేస్తుంది. ఇంతమంది జనాలేంటండి అంటూను. ఒక్కడు నాతో నేనొక్కడిని ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి వీళ్ళందరూ జనాల్లో ఉండాలని కోరుకుంటారు. జనాల మధ్యలో ఉండాలని కోరుకుంటారు. ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా అడవుల్లోకి పారిపోవాలని కోరుకుంటారు అని కాదు. మన అందరిలోని ఈ టెండెన్సీసు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి. కరెక్టేనా? మీరే చెప్పండి. పెళ్ళికెళ్ళి గోల, 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 గోల ఓ 2 రోజులు ఫుల్ మస్తీ ఎంజాయ్ చేసి వచ్చేసారనుకోండి. ఇంటికొచ్చాక మళ్ళీ సినిమాకెళ్ళాలని ఉంటుందా? లేదు పార్టీకెక్కడికో వెళ్ళాలని ఉంటుందా? అబ్బా! ఒక 4 రోజులు నన్ను వదిలేయండి. ఫ్రీగా ఎవ్వరితో సంబంధం లేకుండా నా మట్టుకు నేనుంటాను. అవునా కాదా? కాసేపు అలా ఉంటుంది టెండెన్సీ. కాసేపు ఇలా మనందరిలోని ఈ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనుషులందరితోటి ఉండాలని ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఒక్కళ్ళము ఉంటే బాగుండని ఉంటుంది. ఇవి 2 నడుస్తూనే ఉంటాయి. అంటూ గురుదేవులు మనకే మళ్ళీ గుర్తు చేశారు. నేను మీతో చెప్పాను, ఓ 4 రోజుల పాటు మీరు మౌనంలో ఉండండి. ఎవ్వరితో మాట్లాడకండి అని అన్నారనుకోండి. మనకెలా ఉంటుందండి? కాసేపు వింటాము. ఆ తర్వాత సైగలు చేయడం మీరు మొదలెడుతూ ఉంటారు. లేదు, చేతులు పట్టుకుంటారు. కలిసి నడుద్దాం పదా అంటూ ఉంటారు. మనుషులతో కలిసి ఉండడాన్ని ఇష్టపెట్టుకుంటారు. కాసేపే మీరొక్కరు మీతో మీరు ఉండేది. మళ్ళీ మనుషులతో కలిసి ఉండడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలనుకుంటూ ఉంటారు. ఆ! భగవంతుడిని చూడాలని కొంతమంది అడవుల్లోకి పారిపోతూ ఉంటారు. వెళ్ళాక వాళ్ళకక్కడ భగవంతుడు కనిపిస్తారా? నో. వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇది నా ఫూలిష్‌నెస్, అడవుల్లోకెళ్ళిపోయి నేనేం భగవంతుడిని చూస్తాను అని మళ్ళీ రియలైజ్ అయిపోయి వెనక్కొచ్చేస్తూ ఉంటారు. అహో! ఇంతమంది జనాల మధ్యలో ఉన్నానో, జనకుల వారు చెప్తున్నారట, ఇంతమంది జనాల ప్రజల మధ్యలో ఉన్నాను కానీ, అసలు నాకిక్కడ ఎవరు వేరేగా ఒక మనిషిలాగా కనబడట్లేదండి. ఈ మనుషులందరూ కూడా ఒక అడవిలాగా కనిపిస్తోంది. ఒక జనారణ్యంలాగా కనిపిస్తోంది. అరణ్యమేవ సంవర్తం. ఒక అడవిలాగా ఉంది. ఎలాగైతే అడవిలో చెట్లు మనుషుల్లాగా అంటే లివింగ్ బీయింగ్స్ సజీవంగా ఉండేటట్లు కనిపిస్తున్నాయి. అలాగనే ఈ మనుషులు కూడా. చెట్లు కదలలేవు అంతే, సజీవంగా ఉన్నాయి. కానీ చెట్లు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని బయట పెడతాయిటండి తెలుసా? ఒక చెట్టు కిందకెళ్లారనుకోండి, చెట్టు దగ్గరకెళ్లారనుకోండి, ఆ చెట్టు వాళ్ళ భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేస్తుందిట. బయటకి చెప్తుందిట. మీరు ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వగలరు.
చాలా మంది చెట్లు వాళ్ళని పిలుస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ వెళ్లి ఆ చెట్టుని చూడాలి అని కోరుకుంటూ ఉంటారు. జస్ట్ ఆ చెట్టు చుట్టూ ఉంటే చాలు. అది ఫీల్ అవుతారు. చెట్లు మనుషుల్లాంటివే. కాకపోతే కదలలేవు అంతే. అరణ్యమేవ సంవత్తం. ఇదంతా ఈ ప్రజలుండేది ఈ జనారణ్యం ఒక అడవిలాగా కనిపిస్తోంది నాకు. ఎలా అయితే అడవిలో చెట్లు, జంతువులు వేర్వేరుగా ఉన్నాయో, ఇక్కడ కూడా వాటి బదులు మనుషులున్నారు అంతే. ఈ మనుషులు కూడా రకరకాల జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనుషులు చీటాలాగా, మంకీలాగా, ఎ ఎ సింహంలాగా, ఏనుగులాగా, పులిలాగా, మొసలిలాగా ఇవన్నీ కలగలిపి ఒకే మనిషిలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మీరు కనీసం ఊహించగలరు. ప్రిడిక్ట్ చేయగలరు. వాళ్ళకొక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. మనుషులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఊహించలేరు. కాబట్టి అది ఇంకా ఫన్ను. ఆ మెచ్యూరిటీ చూడండి జనకుల వారిలో. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు గానీ అది ఇంకా సరదాగా ఉంటుంది మనుషులతో ఉంటే. అరణ్యమైవ సంవత్తం. ఇదంతా ఒక అడవిలాగా కనిపిస్తోంది. నేనెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ చెట్ల కిందో దూరంగా జనాలకి దూరంగా పారిపోయి నేను తపస్సు చేసుకుంటే ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడా? ఈ జనారణ్యంలో ఉన్నా చాలు. నేనెక్కడికి పరిగెట్టక్కర్లేదు. నేను ఈ రాజ్యాన్ని వదిలేయక్కర్లేదు. అడవుల్లోకి పారిపోక్కర్లేదు. ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఉండేటప్పుడు అడవి ప్రసన్నంగా కనిపిస్తుంది. పిలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆహ్వానిస్తున్నట్లే ఉంటుంది. ఇక్కడ లేనిదేదో ఆ చెట్లలోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి ప్రశాంతత మనకి దొరికినట్లుగా అనిపిస్తుంది. ఇది ప్రకృతి ఇలాగనే ఉంటుంది. అహో! జన సమూహైపి. సడెన్‌గా ఒక్కసారి రియలైజ్ అయ్యారు జనకుల వారు. ఈ మనుషుల మధ్యలో ఉన్నా సరే నాకేం తేడా కనిపించట్లేదు. అడవి ఈ మనుషుల మధ్య ఒకేలాగా అనిపిస్తోంది. ద్వైతం లేనే లేదు. అది ఇది అంతా ఒక్కటే. ఇది బ్రహ్మజ్ఞానం. క్వ రతిం కరవయ్యహం. అంతా ఒక్కటే అనిపిస్తోంది అని చెప్తున్నారు జనకుల వారు. హ్మ్. 2 లేవు. అంటే మరి ఇంకేముందండి? అహం ఎక్కడుంది? నేను, నాది ఇది కదా మనకి దుఃఖాన్ని కలుగజేస్తోంది. గర్వాన్ని కలుగజేస్తోంది. నేను, నాది. ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ అహాన్ని కరిగించేస్తుంది. అహం కరిగిపోతూ ఉంటే, ఆలోచనలు కరిగిపోతూ ఉంటే బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు కరిగిపోవడానికి ఇష్టపెట్టుకోదు. గమనించండి. తగువులయ్యేది ఇక్కడే. ఏమి? నేను ఎంత బాగా ఆలోచిస్తున్నాను అసలు ముందు నువ్వు విను. నా ఆలోచన ఒకసారి విను తర్వాత మాట్లాడదాం అంటూ ఉంటాం. ఎందుకు? ఆలోచనలు వదిలి వెళ్ళిపోవడాన్ని మనం ఇష్టపెట్టుకోము. అది బాధ కలగజేస్తుంది మనసుకి. రైట్. గమనిద్దాం మనం. జై గురుదేవ్. అహం ప్రేమలో కరిగిపోతుంది. అంతా ఒక్కటే. ఇదంతా నాదే. నేనే అంతటా ఉన్నాను. అంతా నాలోనే ఉంది. అదే చైతన్యం అంతటా నిండి ఉంది అని అనుకుంటే ఇంకా